నారాయణుడు వచ్చే లోపల వారి శరీరంలో అణువు అణువు కూడా ప్యూర్ అయిపోవాలి. అప్పుడే ఆ శ్రీమన్నారాయణుడు ఆ తల్లి గర్భాన చేరతాడు. కాబట్టి అలాంటి ఒక పాయస పాత్ర అది. ఒక్కసారిగా వెండి మూతని ఓపెన్ చేసి లోపల పాయసాన్ని చూస్తే బంగారపు రంగులో మెరిసిపోతుంది ఆ పాయసం. అంటే ఒక రకంగా లిక్విడ్ గోల్డ్ లాగా ఉంది ఆ పాయసం. ఎందుకంటే అది ఇహలోకానికి చెందిన పాయసం కాదు. దాన్ని తీసుకొని తన పట్టమహిషి అయిన, పట్టపు స్త్రీ అయిన, ప్రధాన క్వీన్, ప్రిన్సిపల్ క్వీన్ అయిన కౌసల్యని పిలిచి ఆ కౌసల్యకు ఆ పాత్రలో ఉన్న సగభాగాన్ని ఆవిడికిచ్చాడు. ఆవిడ ఇమీడియట్లీ తన చేతులతో ఆ పాయసాన్ని తీసుకొని ఆ సగభాగాన్ని తను తాగింది. తాగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఋషులకు, అక్కడ ఉన్న జనాలందరికీ కనబడుతుందంట. ఏమిటంటే అది ఒక ట్రాన్స్పరెంట్ లిక్విడ్గా తన యొక్క కంఠంలోంచి కిందకు దిగుతుండగా కౌసల్య శరీరం మొత్తం బంగార వర్ణంలోకి మారి మొత్తం తేజస్సుతో నిండిపోయింది. దశరథుడు ముట్టుకున్నందుకు దశరథుడు శరీరం తేజోమయం అయిపోయింది. కౌసల్య దాగిన తర్వాత కౌసల్య తేజోమయం అయిపోయింది. ఇప్పుడిక నెక్స్ట్ ఉన్న ఆవిడ సుమిత్ర. ఆ సుమిత్రని పిలిచి ఇంకొక సగభాగాన్ని అంటే 50% కౌసల్యకి ఇచ్చాడు. తర్వాత మిగిలిన 50%లో 50% అంటే 25% ఆయన సుమిత్రకి ఇచ్చాడు. సుమిత్రకి ఇవ్వగానే ఇక సుమిత్ర కూడా పాయసాన్ని తన చేతి తీసుకొని తను తాగుతుండగా తన శరీరం కూడా పూర్తిగా తేజోవంతం అయిపోయింది. దాని తర్వాత అందులో మిగిలిన 25%లో మళ్ళీ దాన్ని సగం చేసి కైకేయికి ఇచ్చాడు. ఏమిటండి ఇక్కడ ఎందుకు సగం చేశాడు అంటే ఆయనకు భగవంతుడు ఎలా, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్లీ భగవంతుడు ఆధీనంలో ఉన్నాడు. ఆ పాయస పాత్ర ఒక రకంగా వైకుంఠంలో ఉన్న ఎనర్జీతో సమానం. ఆ భగవంతుడు ఎలా తన మనస్సులో ఉంటాడో, ఆ సర్వస్యచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహమని భగవద్గీతలో చెప్పినట్టు సర్వైశ్చాహం హృది సన్నివిష్టో, అందరి హృదయముల్లో ఉంటాను నేనని చెప్పాడు. అలా అందరి హృదయాల్లో ఉన్నట్టు ఆ రోజు దశరథుడు హృదయంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడే ఆ దశరథుడిని గైడ్ చేస్తున్నాడు. అందుకు ఇంకొక 25లోంచి ఇంకొక 50-50 చేశాడు ఆయన. ఆఖరిగా మిగిలిన పావులోంచి పావులో సగం అంటే 1/8 చేసి దానిని ఒకదానిని కైకేయికి ఇచ్చాడు, ఇంకొక సగభాగాన్ని మళ్ళీ సుమిత్రకే ఇచ్చాడు.